1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. భారతదేశం లోపల కుంభకోణాలు మనం వింటున్నవే, కానీ షేర్ మార్కెట్ లోపల అతి భయంకరమైనటువంటి అతి పెద్దదైనటువంటి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు హర్షద్ మెహతా 4,500 కోట్లకి సుమారుగా షేర్ మార్కెట్లో మోసం చేస్తే లక్షలాది మంది వెలువెల్లాడిపోయినారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన మోసం 15 లక్షల కోట్లకు పైగా ఉన్నదంటే గుండె దద్దరిల్లిపోయే పరిస్థితి. ఇది ఇప్పుడు ఎంక్వైరీ దశలోనే ఉంది. ఇది 100% కరెక్ట్ అని తేలిన రోజున ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారో, ఎన్ని లక్షల మంది నష్ట ప్రభావంలో కొట్టుకుపోతారో చెప్పడం చాలా కష్టం. దీనిలో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కోట్లాది మంది భారతీయులు తమ డబ్బును దాచుకున్నారు, ఇన్సూరెన్స్ రూపంలో పెట్టారు, తమ జీవితానికి పూర్తిగా అండగా నిలుస్తున్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను 10.8% సుమారుగా 11% షేర్లు రాజేష్ పైలట్లో ఉండే షేర్స్ను కొనుక్కున్నాయి, రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఉండే షేర్స్ కొనుక్కున్నాయి. 3,700 రూపాయలు పెట్టి 3,700 కోట్లు పూర్తిగా దాంట్లో జబ్బ చేసి ఆ షేర్స్ తీసుకున్నాయి. ఇవి మొత్తం నష్టపోతే టోటల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారంగా సుమారుగా 7,000 కోట్లు నుంచి 10,000 కోట్ల దాకా అప్పటి షేర్ వాల్యూని దృష్టిలో పెట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్ఐసి అంటే 10,000 కోట్లు ఇన్సూరెన్స్ నష్టపోయిన రోజున దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అసలు ఏమిటి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏమిటి, వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏమిటి, పొరపాట్లు ఏమిటి, ఈ కుంభకోణానికి ఎట్లా బయటకు వచ్చిందనే విషయం మనం ఒకసారి ఆలోచిస్తే, రాజేష్ మెహతా అనేవాడు, ఈ రాజేష్ మెహతా ఎక్కడి వాడు అంటే గుజరాత్ మూలాలు ఉన్నవాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి కర్ణాటక రావడం వల్ల ఇతను కర్ణాటకలో పుట్టి పెరిగినవాడు. ఇతను వెండి వ్యాపారం ముందుగా ప్రారంభించాడు. ఒక 1,200 రూపాయలతో ప్రారంభించినటువంటి వెండి వ్యాపారం మెల్లమెల్లగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ దాని శాఖలు విస్తరించుకుంటూ బాంబేలో, గుజరాత్లో చాలా చోట్ల దీనికి సంబంధించిన బ్రాంచ్లు పెట్టాడు. ఆ తర్వాత వెండి వ్యాపారం నుంచి బంగారం వ్యాపారంలోకి మళ్ళాడు. ఆ తర్వాత అతను రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని స్థాపించి దీని ద్వారా స్విట్జర్లాండ్లో ఉండేటువంటి ఒక బంగారం దాన్ని శుద్ధి చేసి ఆభరణాల రూపంలో బయటికి అమ్మేటువంటి ఒక పెద్ద కర్మాగారాన్ని, ఇండస్ట్రీని కొనుక్కున్నాడు. అక్కడ ఆ కొనుక్కున్న ఇండస్ట్రీ ద్వారా దేశాలకు తను పంపిస్తున్నానని, ఆ బంగారం ద్వారా తనకు చాలా డబ్బులు వస్తున్నాయని అతను డిక్లేర్ చేయడం ప్రారంభించాడు. షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. అతను దాదాపుగా 2020 నుంచి తీసుకుంటే 2025లో 15 లక్షల కోట్ల విలువైనటువంటి టోటల్ టర్న్ ఓవర్ చేసినట్టుగా, అంత డబ్బు అతని అకౌంట్లోకి వచ్చి వెళ్ళినట్టుగా వాళ్ళు పేపర్స్ క్రియేట్ చేశారు. వాస్తవంగా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమీ పెట్టలేదు. దాంట్లో ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎవరికి అమ్మారు, ఎక్కడెంత అమ్మారు, ఎక్కడి నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అనేటువంటి విషయం డిక్లేర్ చేయకుండా అమౌంట్ ఫిగర్స్ మాత్రమే వేసి వీళ్ళు చార్టెడ్ అకౌంట్ ఇచ్చిన సర్టిఫికెట్స్ను ప్రొడ్యూస్ చేశారు. దానివల్ల షేర్ మార్కెట్ లోపల ఇన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది, ఇంత లాభం బ్రహ్మాండంగా వచ్చింది కదా అనే ఉద్దేశంతో అమాంతంగా షేర్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది. దాని లక్షల కోట్లు బయట ఇవాళ దానికి సంబంధించినటువంటి వాల్యూ నడిచింది. ఒక కస్టమర్కి ఎవరికో దీనికి అనుమానం వచ్చింది. అతను కొన్ని ప్రశ్నలు వేశాడు. అలాగే ఆ సంబంధించినటువంటి ఏదైతే రాజేష్ మెహతాకు పంపించాడో అదే లెటర్ని సెబీకి కూడా పంపించాడు. దాంట్లో అతను అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మీరు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపల ఇన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరిగినట్టుగా చూపించారు కదా, ఈ టర్న్ ఓవర్కి ఆధారాలు ఏమిటి, ఏ కంపెనీలకు మీరు అమ్మారు, ఏ కంపెనీ నుంచి మీకు లాభాలు వచ్చాయి, దీని వివరాలని కూడా తెలియజేయండి, మాకు అనుమానాలు ఉన్నాయి దీని విషయంతో అని అతను కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు, రేకెత్తించి. దాంతో సెబీ ఆ లెటర్ తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేసి సెబీ ఎంక్వైరీ ప్రారంభించింది. స్విట్జర్లాండ్లో ఉండేటువంటి కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో ముందు చేయడానికి ప్రయత్నం చేసింది. స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళకి లాభాలు ఎంత వచ్చాయో తెలుసుకుంది. స్విట్జర్లాండ్ కంపెనీ ఏదైతే ఉందో, కొత్తగా ఇతను కొనుక్కున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ లోపల టోటల్గా 500 కోట్లు మాత్రమే లాభాన్ని చూపించడం జరిగింది. 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండేటువంటి ఆ కంపెనీ దగ్గర నుంచి 15 కోట్ల టర్న్ ఓవర్ చేసినటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్కేమో మరి టోటల్గా 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగితే అక్కడ మాత్రం టర్న్ ఓవర్
చాలా తక్కువ కనబడుతోంది. అక్కడ లాభం కూడా చాలా తక్కువ కనబడుతుంది. ఇంత తక్కువ లాభం ఉండేటువంటి, ఇంత తక్కువ టర్నోవర్ ఉండేటువంటి కంపెనీ దగ్గర నుంచి ఇంత టర్నోవర్ ఉండే మెటీరియల్ ఎట్లా తీసుకోగలిగాడు, ఎట్లా మేడం ఇంత లాభాలు ఎట్లా చూపించగలిగాడు అనే డౌట్ పడట్లేదు. దీంతో వెంటనే సెబీ దాని మీద మరొక కమిటీని నియమించి పూర్తి ఎంక్వైరీలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రాజేష్ మెహతా తెలివితేటల పాటించి స్విట్జర్లాండ్ నుంచి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండా చేస్తున్నాడు. కారణం ఏంటంటే, స్విట్జర్లాండ్ అనే దేశంలో మనం అక్కడ బ్యాంకులో డబ్బు దాచుకుంటే మనమే వడ్డీ కట్టాలి, కానీ స్విట్జర్లాండ్ వడ్డీ ఇవ్వదు. కానీ మన వివరాలను పూర్తిగా భద్రపరుస్తుంది, ఎవరికి చెప్పదు. కాబట్టి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకొని వివరాలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. కానీ త్వరలోనే వివరాన్ని బయటకు వస్తాయి. ప్రభుత్వం ద్వారా తెలిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం అడిగితే ఇవ్వాల్సి వస్తుంది. అలా ప్రభుత్వం ద్వారా తీసుకొని ఈ వివరాన్ని బయటపెట్టిన రోజున 15 లక్షల కోట్లు హాంఫర్ట్ అయ్యేటువంటి భయం ఉంది అందరికీ. ముఖ్యంగా రామలింగరాజు చరిత్ర మనకు తెలుసు. మనకు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు ఇదే రకంగా ఒకప్పుడు వట్టి చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికెట్లలో విపరీతమైన లాభాలు వచ్చినట్టుగా చూపించి షేర్ మార్కెట్ ధర పెంచేసుకొని ప్రపంచమంతా కూడా అన్ని చోట్ల ఆఫీసులు ఓపెన్ చేసి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. ఇది బయటపడిన రోజున వారు జైలుకు పంపించబడ్డారు. తర్వాత వారి మీద కేసులు ఫైల్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా జరిగిన విషయాలని మనకు తెలుసు. కాబట్టి ఒక హర్షద్ మెహతా, ఒక రామలింగరాజు లాగా మళ్ళీ మనకు రాజేష్ ఎక్స్పోర్ట్స్ కూడా నిలవకూడదని, అలా నిలిచినట్టయితే లక్షల కోట్లు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ముఖ్యంగా షేర్ మార్కెట్ బాగా విపరీతంగా దెబ్బతింటుందని, దాంతో పాటుగా ముఖ్యంగా ఎల్ఐసి దెబ్బతింటే కోట్లాది మంది ఆశలు బొమ్మయ్య ఏర్పడుతుందని భయానకమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఈ ఎంక్వైరీ దశలోనే ఉంది ప్రస్తుతానికి. ఇది ఎంక్వైరీ పూర్తయి పూర్తిగా వాస్తవాలు బయటపడిన రోజున భారతదేశం ఎంత కుదేల్లో పడుతుందో తెలియని పరిస్థితి, షేర్ మార్కెట్ ఎంత కుంచుకుపోతుందో చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి సంబంధించిన మేధావులందరూ కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. మీరు ఎందులో అయినా పెట్టుబడి పెట్టేటప్పుడు అది కరెక్టా కాదనే విషయాన్ని మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని మీరు ముందుకు రండి అని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నారు. రెండోది సెబీకి కూడా చెప్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏదైతే అది డిక్లేర్ చేస్తే దాన్ని నమ్మి మీరు దాన్ని వాస్తవంగా ఉన్నట్టుగా మీరు ప్రకటించే పరిస్థితి రానివ్వకూడదు. ప్రజల డబ్బు ఇక్కడ ఉంది, సామాన్య ప్రజలు దీంట్లో మరి వాళ్ళు షేర్స్ కొంటున్నారు. కాబట్టి వాళ్ళ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ డబ్బును కూడా కాపాడాల్సిన బాధ్యత సెబీకి ఉందని చెప్పి సెబీని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది భారతదేశం లోపల మరొక పెద్ద కుంభకోణానికి దారితీస్తుందా, లేక ప్రజల డబ్బు రక్షించబడుతుందా అనేది అతి త్వరలోనే తెలియబోతున్న విషయం.